కర్నూలు జిల్లా ఆదోనిలో ఏబిఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు. వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులను మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిజం విలువలకు విరుద్ధంగా కార్యకర్తలను వెన్నెముకలేని బ్యాచ్ అని సంబోధించడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల పట్ల అసభ్యకరంగా మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణతో పాటు సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోషల్ మీడియా నుండి ఆ వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా గౌరవం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త బుట్టా రేణుక మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ విషయం చెప్పండి. వచ్చిన ప్రోగ్రామ్లో మహిళల పైన అసభ్యంగా మాట్లాడడం జరిగింది. అండ్ వాల్యూ లేకుండా రిలేషన్స్ కూడా వాల్యూ ఇవ్వకుండా హిందూ సాంప్రదాయాన్ని కూడా విమర్శిస్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది. దానిపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని విత్ ఆర్కే అని ఏబిఎన్లో ఒక టెలికాస్ట్ కావడం జరిగింది, ఒక కార్యక్రమము. ఆ కార్యక్రమంలో రాధాకృష్ణ గారు రాజకీయాలకి అంటే జర్నలిజం అనేది రాజకీయాలకి అతీతంగా ఉండాలి. కానీ మనందరికీ తెలిసిందే, ఏబిఎన్ కానివ్వండి, TV5 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, వాళ్ళు ఏకపక్షంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళ జర్నలిజంని ఉన్న వాల్యూస్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం నిజంగా మన భారతీయ సంస్కృతికి కూడా వాళ్ళు పట్టించుకోకుండా అంత అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. అసలు మన భారతదేశంలో వివాహానికి ఒక పవిత్రత ఉంది, అన్నా చెల్లెల సంబంధానికి ఒక పవిత్రత ఉంది, ప్రతి ఒక్క రక్త సంబంధానికి ఒక పవిత్రత ఉంది. అన్నా చెల్లెలన్న పవిత్రమైన బంధాన్ని ఈరోజు కించపరుస్తూ, భార్యాభర్తల అనే ఒక పవిత్ర బంధాన్ని కూడా ఈరోజు కించపరుస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ఆయన వ్యాఖ్యలు చేయడం. ఒక భార్యాభర్త మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఎంత పవిత్రత ఉందో మనందరికీ తెలుసు. ఒక భార్యను చెల్లెలుగా భావించే విధంగా భావిస్తూ వాళ్ళకి మరీ వివాహం చేయడం అంటే ఎంతటి దిగజారిపోయిన వ్యాఖ్యలు ఒక మీడియా చేసింది అంటే ఇది నిజంగా మీడియాకి కూడా, అసలు మీడియా వరల్డ్లో కూడా ఇదొక నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు కింద మనం భావించాలి. మీరు ఎటుపక్కన ఒక సింగిల్గా మీరు ఒక రాజకీయానికి పట్ల మీరు మాట్లాడాలని అనుకుంటే మీరు వేరుగా ఎంతో మాట్లాడచ్చు. కానీ మహిళలు, మన సంస్కృతి, వీటిని అసభ్యంగా మాట్లాడితే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రాధాకృష్ణ గారు ఈ విధంగా బిహేవ్ చేయడం, ఈ విధంగా ప్రవర్తించడం అందరు మహిళా లోకానికే ఇది నిజంగా చాలా బాధాకరం. మహిళలుగా మేము చింతిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఈ విధంగా ముందు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఛానల్స్ కానీ ఎవరు కూడా, అలాగే ఏ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఇంత అసభ్యంగా మాట్లాడకూడదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్నతో కలిసి ఇక్కడ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, మన సంస్కృతిని కూడా కాపాడాలి. ప్రతి రిలేషన్ ఒక పవిత్రమైన రిలేషన్ ఇది. ఆ రిలేషన్స్ గురించి తప్పుగా మాట్లాడకూడదని రాధాకృష్ణ గారికి తెలియజేస్తున్నాము. ఇటువంటి వార్తలు కానీ, ఇటువంటి మెసేజ్ కానీ మీరు ఇచ్చే సమాజాన్ని ఒక అడ్డమైన దారిలో తీసుకెళ్లడం మంచిది కాదు.
యువతకు మంచి నేర్పించాల్సిన ఈ రోజుల్లో మీరు ఈ విధంగా మాట్లాడడం అస్సలు మంచిది కాదనేసి మహిళలందరి తరఫున నేను చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా స్ట్రాంగ్గా నేను వాళ్ళకి ఈ తెలియచేస్తున్నాను. వి విల్ నాట్ యాక్సెప్ట్, మేము దీన్ని యాక్సెప్ట్ చేయము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మీడియా పరంగా నేను తెలియజేసుకుంటాను. ఆదేశానుసారంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు రాధాకృష్ణ గారు మాట్లాడే విషయాన్ని మీద కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ విషయంలోనే రేణుకమ్మ గారు, మేము అడ్వకేట్లు అందరూ కూడా మా పార్టీ పరంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులంతా వచ్చి కూడా కేసు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి 2 టౌన్లో పెట్టడం జరిగిందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా రాధాకృష్ణ గారు మాట్లాడిన మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే విషయాల్లో మన రేణుకమ్మ గారు, జీవన్ గారు బాగా చెప్పినారు. ఏదన్నా కూడా ఒక పత్రికను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తూ ఈయన చేసే శాస్త్రాలన్నీ కూడా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈరోజు ఈయన ఊడిగం చేస్తూ ఉన్నాడో ఆ విషయంలో అందరూ అట్లే ఉంటారని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏదైనా జరిగిపోతా అని చెప్పే విషయాన్ని మాట్లాడితే ఇది ఎంత పెద్ద మాట మహిళల మీద అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చూసుకుంటుండే ఈడేమన్నా గాజులు వేసుకున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాను రాధాకృష్ణ గారు. అంటే నువ్వు మాట్లాడే మాట నీకు కూడా వర్తిస్తాయి కదా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడడంలే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఏమన్నారు, వాళ్ళ అమ్మని లోకేష్ గారు తిట్టినప్పుడు ఆ రోజు TV5ని కానీ ABNని కానీ బ్యాన్ చేయాలని చెప్పేసి ఇవన్నీ TV5 మీడియా అంతా కూడా బ్యాన్ చేయాలని చెప్పిన మహానుభావుడు యాడున్నాడో తెలియదు. ఈ విషయంలో ఇంత నీచంగా మాట్లాడుతున్నా ఆ రోజుల్లో మహిళల పక్కన నీచంగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఊగి చెప్పినటువంటి వ్యక్తి యాడున్నాడో కనపడ్డంలే. ఈరోజు చూస్తూ ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా మారుతూ ఉన్నా కూడా ఒక్క నోరు కూడా మాట్లాడడంలో ఒక మాట మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో తరాచుగారు జరుగుతూ ఉన్నాయి, మహిళల పట్ల మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని విధాలుగా చూస్తూ ఉన్నారు. చూస్తూ కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా ఈరోజు మీరు గతంలో కూడా రామారావుని మర్చిపోయే విధంగా చేయాలని చెప్పేసి మీడియా కూడా అందరూ వైరల్ అయిపోయింది. అది ఎందుకంటే అలాంటి వ్యక్తి మీరు ఏదున్నా కూడా మీ పత్రిక ఉందని చెప్పేసి అహంకారంతోనే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దారని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదన్నా కూడా ఈరోజు అనిత గారు మాట్లాడుతూ ఉంటే ఏదన్నా ఉండే పత్రికలు అనేది 10 మందికి ఉపయోగపడాలి. ఆ విధంగా కాకుండా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడతామని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ప్రజలందరూ కూడా. ఈ ABN కానీ TV5 కానీ ఇవన్నీ కూడా ఒక పత్రిక ఒక పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉందని కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఏదన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. వెంటనే నీవు మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మాటలు ఇక ముందు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్ప. ఎందుకంటే క్యారిడార్ కింద 3 కలిపి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ 3 కలిపి మావిగనని పేరు పెట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పిన దాన్ని డైవర్ట్ చేసేదానికే ఇవన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో నాటకపోతూ ఉంది, మావిగన్ అనేది ప్రజల్లో నాటకపోతూ ఉంది. ఆ నాటకపోయే దాన్ని మీరు మరిపించేదానికే మీరంతా కూడా డబ్బు దోచుకునేదానికే ఏదో రకంగా ఈరోజు మీరు మీ పార్టీ తరఫున అమరావతి అనే చెప్పి దోచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు దాన్ని సమర్థించుకుంటూ మీ పత్రికలంతా కూడా సమర్థించుకుంటూ ముందుకు పోతా ఉన్నాయి. ప్రజలు మభ్య పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఇక ముందు రారా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.